హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మావోయిస్టులు మరొకసారి బంద్కు పిలిపించారు ఇవాళ. సో టోటల్ గా మావోయిస్ట్ పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసి ఇవాళ బంద్ ప్రకటిస్తున్నామని చెప్పారు. సో ఇంతకు ముందు లాగానే అందరికి కూడా ఆశ్చర్యం, అసలు మావోయిస్టులు ఉన్నారా, ఇప్పుడు బంద్ ప్రకటిస్తే ఎవరు బంద్ ప్రకటిస్తారని క్వశ్చన్స్ కూడా రైజ్. మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఈ బంద్ పట్ల? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? మావోయిస్టుల గురించి రోజుకొక వార్త, రోజుకొక కన్ఫ్యూజన్, రోజుకొక సరెండర్, రోజుకొక ఎన్కౌంటర్, ఇలాగా ఈ మధ్యకాలంలో మనం రోజు వార్తలు ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. నిన్న కూడా అనంత్ అని ఆయన ఎంఎంసీ అంటారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ తన ఇంకొక 10 మందిని తీసుకొని వెళ్ళి సరెండర్ అయిపోయాడు. అంతకుముందు కూడా ఒక 41 మంది సరెండర్ అయ్యారు. అంతకుముందు తెలంగాణలో 37 మంది సరెండర్ అయ్యారు. ఇలాగా హెడ్మా ఎన్కౌంటర్ 18వ తేదీ హెడ్మా ఎన్కౌంటర్ జరిగినాక సరెండర్ల సంఖ్య అనేది బలంగా పెరిగింది. ముఖ్యంగా ఆయన పనిచేసిన బస్తర్ డివిజన్లో నుంచే ఎక్కువగా సరెండర్లు వస్తున్నాయి. ఆయనతో కూడా గతంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ సరెండర్ అవుతున్నారు. ఒక 50 మంది వరకు అరెస్టులు కూడా విజయవాడ, ఏలూరు ఈ ప్రాంతాల్లో అరెస్టులు కూడా అయ్యారు. ఇప్పుడు నంద్యాల ఏరియాలో, కర్నూలు ఏరియాల్లో కూడా మావోయిస్టుల సంచారం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ బార్డర్ ఏరియాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ అనేది జరుగుతూ ఉంది. దాంతో అక్కడ ఉంటే మనం చనిపోతామని ఎక్కువ మంది ఆంధ్రాకి కూడా వస్తున్నట్టుగా, ఏ కారణాలు అయినా కానీ ఆంధ్రాకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రాలో కూడా ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో యాంటీ మావోయిస్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, గ్రే హౌండ్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అక్కడ. ఎందుకంటే వాళ్ళు అనుభజ్ఞులు చాలామంది ఉన్నారు. మావోయిస్టుల కదలికలు, వాళ్ళు ఎలా మెథడ్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా కదులుతారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట. అందువల్ల వాళ్ళు ఈజీగానే పట్టుకోగలుగుతున్నారు ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో. పైగా ఇప్పుడున్న మహేష్ చంద్ర లడ్డా ఏడీజీగా ఉన్నాడు, అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఎస్ఐబికి. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ యాంటీ మావోయిస్ట్ పోలీస్ ఆఫీసర్లో ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందువల్ల ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు అక్కడ గట్టిగానే పట్టుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే, ఒక పక్కేమో మావోయిస్ట్ పార్టీ కంప్లీట్గా సరెండర్ అయిపోతున్నారు, ఇంకా మిగిలింది కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా దేవ్జీ అండ్ మల్ల రాజిరెడ్డి వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారా, లేకపోతే పోలీసులు వాళ్ళని చంపేశారా అన్న డౌట్లు అయితే ఉన్నాయి. లేటెస్ట్గా కూడా ఒక ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కమిటీకి సంబంధించిన ఒక సభ్యుడు అరెస్ట్ అయ్యాడని, కానీ పోలీసులు ఇప్పటి వరకు కోర్టు ముందు పెట్టలేదని ఒక వార్త కూడా నిన్న కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలు బంద్కి అయితే పిలిపించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మొత్తం మావోయిస్టులంతా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వచ్చారా? ఎందుకంటే అక్కడ టైగర్ జోన్ అంటారు. టైగర్ జోన్ అంటే ఇటు ఒరిస్సా, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ ఈ 3 ట్రై జంక్షన్ అంటారు. ఈ 3 కలిసే చోట టైగర్ జోన్ ఉన్నది. ఇక్కడే ఇడ్మా ఎన్కౌంటర్ కానీ 18వ తేదీ, 19వ తేదీ ఇంకొక 7 మంది ఎన్కౌంటర్ కానీ ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలోనే జరిగిందనమాట. అంటే ఒరిస్సాలో కూడా ఉద్యమం ఉంది కాబట్టి ఒరిస్సాకు సంబంధించిన ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించి కొంత వీళ్ళకి షెల్టర్లు ఇచ్చే ప్రజలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, వీళ్ళ సహాయం దొరికే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇంకా సరెండర్ కావడానికి ఇష్టపడని మావోయిస్టులు చాలామంది ఇంకా ఉన్నారు. అంటే 300-400 మంది ఉన్నారు. అందులో ప్రధానంగా ఇప్పటికి కూడా బర్సాదేవ లాంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ బంద్కు పిలిపించింది కూడా బర్సాదేవే అని చెప్తున్నారు. ఎందుకంటే మనం బర్సాదేవ్ చరిత్ర కూడా చెప్పుకున్నాం. అతను హిడ్మా పోవర్తి అనే హిడ్మా వాళ్ళ ఊరు, ఈయనది కూడా అదే ఊరు. కాకపోతే పారా వేరు. పారాలు అంటే చిన్న చిన్న గ్రామాలని పారాలు అంటారు. అలాగే ఇది ఓయి పారా అంటారు వీళ్ళది. సో ఈయన ఒక రకంగా హిడ్మా నీడలాగా హిడ్మాతోనే ప్రయాణించాడు. హిడ్మా ఒక పోస్టులో నుంచి ఇంకొక పోస్టుకి ప్రమోట్ అయితే ఈయన హిడ్మా పోస్టులకి ఈయన ఎంటర్ అవ్వడం అలా జరుగుతూ అవుతుంది. ఇప్పుడు కూడా హిడ్మా పోస్టులోనే ఉన్నాడు ఆయన. పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 1కి ఆయన కమాండర్గా ఉన్నాడు. హిడ్మాలాగా ఆయనకు కూడా ఫైట్ చేయగలిగి వ్యూహాలని రచించగలిగిన నేర్పు ఉంది, టెరైన్ మీద పట్టుంది.
సో ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే బంద్కు కూడా పిలిపించారు. అంటే ఇంకా కొంతమంది సరెండర్ వద్దు, మన విప్లవాన్ని కంటిన్యూ చేద్దాం, చనిపోతే విప్లవంలోనే చనిపోదాం అనుకునే నాయకులు క్యాడర్ ఇంకా కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని హెడ్మా ఎన్కౌంటర్, మరుసటి రోజు జరిగిన ఎన్కౌంటర్కి నిరసనగా ఈరోజు బంద్ పిలిపించారు. లాస్ట్ వీక్ కూడా బంద్ పిలిపించారు, లాస్ట్ సండే కూడా. ఇప్పుడు మళ్ళీ ఈ సండే పిలిపించారు. మేబీ సండే పిలిపివ్వడం వెనక ఏంటంటే చాలా చోట్ల వీళ్ళు ఏమి చేయకపోయినా బంద్ సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ఎప్పట్లాగే చాలా చోట్ల పోలీసులు బస్సులను ఆపేశారు, కొన్ని రూట్లని క్లోజ్ చేసేసారు. తర్వాత సెక్యూరిటీ, గవర్నమెంట్ ఆస్తుల దగ్గర ఇవన్నీ సెక్యూరిటీ పెంచారు. అట్లాగే ఎమ్మెల్యేలు, తర్వాత ఇతర పొలిటికల్ పార్టీ లీడర్లు, అధికారులు ఈ ఏజెన్సీ ఏరియాలో అంటే అడవులకు సంబంధించిన ఏరియాలో ఉండొద్దు అని చెప్పి వాళ్ళందరినీ కూడా మైదాన ప్రాంతాలకి పక్కనున్న టౌన్లకు వెళ్ళిపోమని పోలీసులు విజ్ఞప్తి కూడా చేశారు. వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. నాకు తెలిసి మావోయిస్టులు, పోలీసులు అంటే ముందస్తు వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళకి ఆ స్థాయి లేదని, కానీ ఎందుకన్నా మంచిది చెప్పలేము మావోయిస్టుల బలము. ఇప్పుడు ఏంటంటే హెడ్మా చనిపోవడంతో అక్కడ వేలాది మంది యూత్ హెడ్మా పట్ల ఆకర్షితులైన వాళ్ళు కావచ్చు, హెడ్మా అండర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కోపంతో రగిలిపోతున్నారు అని చెప్తున్నారు. మేమంతా మావోయిస్టుల పార్టీలోకి వస్తామని చాలామంది యూత్ అంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఏమున్నా ఆగ్రహం ఉన్న యూత్నంతా కూడా ఆర్గనైజ్ చేసి ఏదన్నా పెద్ద ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రినో కిడ్నాప్ చేయడమో, అరెస్ట్ చేయడమో, అంటే వాళ్ళు పట్టుకెళ్ళి చంపడమో లేకపోతే కిడ్నాప్ చేయడమో ఉండే అవకాశాలను అయితే పోలీసులు కొట్టిపారేయట్లేదు. అందుకని హెడ్మా చనిపోయిన తర్వాత కూడా ఆ ఏరియాలో కూంబింగ్ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా మీడియాలో విజువల్స్ వస్తున్నాయి. మన తెలుగు మీడియా కూడా అక్కడికి వెళ్ళి 2-3 రోజులు అక్కడే గడిపి మొత్తం సిచ్యువేషన్ని తెలుగు ప్రేక్షకులు కూడా చూపించారు. సో ఓవరాల్గా ఏంటంటే బంద్ని చేసే శక్తి మావోయిస్టులకి అయితే లేదు, కానీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ దీని ద్వారా ఒక చర్చని క్రియేట్ చేయడం, అంటే హెడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ అని నిన్న కూడా అక్కడ హైదరాబాద్లో అనేక సంఘాలు కలిపి హెడ్మా ఫేక్ ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా సభ జరిపారు. అట్లాగే దేశవ్యాప్తంగా అనేక చోట్ల సభలు జరపడం, నినాదాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు హెడ్మాకి వ్యతిరేకంగా. వీళ్ళు కూడా బంద్కి పిలిపడంలో ప్రధాన ఉద్దేశం వాళ్ళేదో బంద్ చేయగలుగుతారని కాదు, వాళ్ళు ఉన్న ఏరియాలో కొంతవరకు పోలీసులే వాళ్ళ తరఫున బంద్ చేస్తారు ముందు జాగ్రత్త చర్యగా, అది కూడా వాళ్ళకి తెలుసు. రెండవది చర్చని లేపాలి, ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని. ఎందుకంటే హెడ్మాకి గాయాలు ఉన్నాయని, చర్మం ఒలిచేసినట్టుగా ఉందని, కొన్ని ఎముకలు ఇరిగాయని అక్కడ ట్రైబల్ యూత్ హిందీ ఛానల్కి చెప్పారు. చూసిన వాళ్ళు బాడీని ఎందుకంటే క్లీనింగ్ అవన్నీ చేస్తారు కాబట్టి చూసినప్పుడు పోస్ట్ మార్టం తర్వాత హెడ్మాక్ కానీ వాళ్ళ భార్య రాజుకి కానీ కొన్ని చోట్ల చర్మం ఒలిచినట్టుగా, అంటే కట్ చేసినట్టుగా ఉంది, ఎముకలు ఇరిగి ఉన్నాయి. మామూలుగా ఎన్కౌంటర్లో పోలీస్ కాల్పులు ఎంత జరగదు కాబట్టి వాళ్ళిద్దరిని ముందుగానే పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారనేది ఆరోపణ. ఎందుకంటే గతంలో కూడా పోలీసులు చాలాసార్లు చిత్రహింసలు పెట్టి చంపిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. సో అలాగే చేశారని చెప్తున్నారు. అందువల్ల ఇదంతా చర్చలోకి రావడం కోసమే బంద్కి పిలిపించినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఒక రకమైన నిరసన తెలియజేయడం హెడ్మాకి ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా. దాని తర్వాత తమ ఉనికిని కూడా కాపాడుకోవడం, అంటే మేము మావోయిస్ట్ పార్టీ కంప్లీట్గా ఏమీ డెడ్ కాలేదు, మేము ఇంకా స్టిల్ వీఆర్ అలైవ్ అనేది చాటి చెప్పడం కూడా ఒక ఉద్దేశంగా కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.